హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. హైదరాబాద్ లో అక్రమంగా చెరువులను నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా అక్రమంగా నాగార్జున గారు కన్వెన్షన్ హాల్ ని నిర్మించారని చెప్పేసి హైడ్రా అధికారులు దాన్ని ఈరోజు కూల్చివేయడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉదయం నుండి వార్తలు వస్తున్నాయి. అయితే అక్కినేని నాగార్జున గారు ఏ విధంగా స్పందిస్తారని చెప్పేసి అందరూ స్పందన కోసమే ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ రోజు కాసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా అక్కినేని నాగార్జున గారు స్పందించడం జరిగింది. ఆయన ఏమని ట్వీట్ చేశాడంటే, స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడుట కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైందని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి, 1 అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణాలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. మీ అక్కినేని నాగార్జున అని చెప్పేసి అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. చూడాలి మరి నాగార్జున యొక్క ట్వీట్ పై హైడ్రా అధికారులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో.